మొత్తానికి మంచి అంశాలు రైజ్ చేశారు. ఎవరైతే బాధ్యత తీసుకున్నారో మరి ఆ రోజు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి డబ్బులు కలెక్ట్ చేసే బాధ్యత వాళ్ళే, మళ్ళీ తెలుగు వాడి కష్టం వచ్చినప్పుడు వాళ్ళే మళ్ళీ రిటర్న్ కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇక ఎవరి బాధలు వారు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధన్యవాదాలండి నటికుమార్ గారు అందుబాటులోకి వచ్చేందుకు ఫోన్ లైన్ ద్వారా. రఫీ గారు సో మొత్తానికి చాలా ఆవేదన చెందారు నటికుమార్ గారు. నటికుమార్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆ సినిమా ఇండస్ట్రీలో ఏదో సమస్యలు ఉన్నట్టున్నాయి, అక్కడ ఏదో వన్ మ్యాన్ షో జరుగుతుందని చెప్పేసి అని అంటున్నాడు. అదంతా మాకు తెలియదు అనుకోండి, మేము దాంట్లో వేలు పెట్టాము. కాకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇదేంటంటే ఎన్టీ రామారావు గారు రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ఆయన 1967 అనుకుంటాను జోలి పట్టి డబ్బులు వసూలు చేసి అప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి ఇవ్వటం అనేది అంకురార్పణంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోలు కానీ నిర్మాతలు కానీ బాగా స్పందిస్తున్నారు, ఇంకా స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి విరాళాల మీద ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉన్నట్టుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా సరళీకృతం చేస్తే చాలా మంది ముందుకు వచ్చి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది ముందుకు వచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి చాలా మంది చలించిపోయి సినిమా హీరోలే కాదు అనేక మంది వచ్చి దాతలు చెక్కులు నిన్న బోళ్ళంత మంది చెక్కులు ఇచ్చేళ్ళారు, ఇంకా ఇస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరుగుతా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఒక గాడిలో పెడతానికి ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కష్టపడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ కూడా ఇక్కడ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా నడపడం కోసం కూడా ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సినీ పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధం అది మామూలు విషయం కాదు, చక్కటి అనుబంధం ఉంది. మొన్న వాయనాడులో జరిగినటువంటి ఘోర విపత్తుకి చిరంజీవి గారు స్పందించి ₹1 కోటి ఇచ్చారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు దాతలు ముందుకు రావడం చాలా ముదాహం. కాబట్టి ఇవాళ డబ్బు దాచుకుంటే ఏమవుతుందో మనం కరోనాలో చూసాం. కరోనాలో కొన్ని కోట్ల మంది చనిపోయారు, ఎవరు రూపాయి తీసుకుని వెళ్ళా. కాబట్టి పేరు మాత్రమే మిగులుద్ది. డబ్బున్న వాళ్ళు ఇలాంటి సమయాల్లో వాళ్ళు పెద్ద మనసు తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి, లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు 100 అన్నా క్యాంటీన్లు నడుస్తున్నాయి, రేపు ఇంకో 90 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ప్రతి మండలంలో ఒక అన్నా క్యాంటీన్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఆకలితో చనిపోయేవాడు ఎవడు ఉండడు. అది సాధ్యమే, కానీ ప్రభుత్వం ఒకటే చేయలేదు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక సినిమా యాక్ట్ చేస్తే నాకు తెలిసి చాలా మంది చెప్పారు 100 కోట్లు కూడా వస్తున్నాయంట హీరోలకి. అదే నార్త్ ఇండియాలో ఒక హీరో సినిమా రిలీజ్ అయితే వాళ్ళు 400-500 కోట్లు సంపాదిస్తున్నారంట. ఎందుకంటే గతంలో సినిమా పరిశ్రమ, ఇవాళ సినిమా పరిశ్రమ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతా ఉంది. భారతీయులందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి సినిమాలు, హిందీ సినిమా కానివ్వండి, తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, పోలంత డబ్బు సంపాదిస్తుంది. పాత రోజుల్లో అయితే ముందు ఒక 50 కేంద్రాలు రిలీజ్ చేసేవాళ్ళు రాష్ట్రంలో, ఆ తర్వాత 100 కేంద్రాలు, అలా 1800 కేంద్రాలు రిలీజ్ చేసి ఎప్పుడుకో నిర్మాతకి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఒక వారం 10 రోజుల్లోనే మొత్తం డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి. కాకపోతే సినిమాలు తగ్గిపోయాయి, రకరకాల ప్లాట్ఫారాల మీద సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి సినిమా పరిశ్రమలో ఉండే అందులో ఇందాక నటికుమార్ గారు ఒక మాట చెప్పారు, దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఒక నాయకత్వం స్పష్టంగా కనిపించేది. రామానాయుడు గారిని, దాసరి వాళ్ళిద్దరూ అందరినీ సమీకరించి ఇలాంటి కష్టాలు విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మూవ్ చేసేవాడు. ఇవాళ ఎవరు కూడా అంత చొరవ తీసుకుని సినిమా రంగాన్ని ముందుకు నడిపించే వాళ్ళు లేరని నేను ఫీల్ అవుతున్నా.
ఎందుకంటే మా అసోసియేషన్ ఎన్నికలప్పుడు బయటపడినాయి వాళ్ళ విభేదాలు, వాళ్ళు గ్రూపులుగా విడిపోయి చాలా సమస్యలు మేము చూసాం. కాబట్టి ఇలా తెలుగు వాళ్ళకి, మన ప్రాంతం వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మీరంతా ఒకటి కండి, ఎవరో ఒక నాయకుడు నా పిలుపు మేరకు స్పందించండి. మీరు ఇందాక అన్నారు హిందీ పరిశ్రమ స్పందించట్లేదని. హిందీ పరిశ్రమ స్పందించట్లేదంటే మన తెలుగు పరిశ్రమ బాధ్యత వహించాలా, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలా. అవును, ఇప్పుడు ఇక్కడ నుంచి వసూలు చేసి అక్కడికి ఇచ్చినప్పుడు మరి ఇక్కడ కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ఆ రోజు ఇనిషియేట్ తీసుకొని ఇస్తా ఉన్నారో, కేరళలో వరదలు వచ్చినప్పుడు, చెన్నైలో వరదలు వచ్చినప్పుడు, మరి వాళ్ళు కూడా ఎవరికి ఇచ్చారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మరి మా తెలుగు రాష్ట్రాల్లో కూడా విపత్తులు వచ్చినాయి, మీరు చేతనంత సాయం చేయమని చెప్పేసి వీళ్ళు అడగాలి. అడగకపోతే వీరు ఆ నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకు వైదొలగాలి. ఇప్పుడు మన తెలుగు సినీ ఇండస్ట్రీస్ పెద్దలు ఉన్నారు, ఇంకా చిరంజీవి గారు ఉన్నారు తలమానికంగా, అలాగే మంచి మాస్ హీరోస్ ఉన్నారు, ప్రభాస్, వీళ్ళందరూ కూడాను, అలాగే డైరెక్టర్లు ఉన్నారు. మీరు హిందీ సినిమా వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, తమిళ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, కన్నడ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, అవసరమైతే ఒక మీటింగ్ పిలవండి, హైదరాబాద్ లో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి అక్కడే చెక్కులు తీసుకొని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకి, తెలంగాణ కూడా చాలా నష్టపోయింది ఈ వరదల్లో, ఇద్దరు ముఖ్యమంత్రులకి ఎంత శాతం నష్టపోయారు, ఎంత శాతం ఆంధ్రాకి ఇవ్వాలా, ఎంత శాతం తెలంగాణకి ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేసి ఇన్స్పైర్ చేయండి, వాళ్ళని కాంట్రాక్ట్ చేయండి, కూర్చోవటం కాదు. కాంట్రాక్ట్ చేసి కనీసం ఒక 500 కోట్ల రూపాయలు వసూలు చేసేటువంటి సత్తా, ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం వాళ్ళు 120 కోట్లు ఇచ్చారు వాళ్ళ జీతాల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా. సినీ పరిశ్రమ అనుకుంటే 1000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వచ్చు. ఇవాళ చూడండి, చిన్న చిన్న ఇళ్లలో ఉండేటువంటి సామాన్లు మొత్తం పోయాయి, మిక్సీలు పోయాయి, ఫ్రిడ్జ్లు పోయాయి, టీవీలు పోయాయి, మంచాలు పాడైపోయినాయి, డబ్బులు పోయాయి, ఈ మొత్తం బట్టలు నగ నట్ర మొత్తం సమస్తం ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3300 కోట్లు ఈ 2 రాష్ట్రాలకి రిలీజ్ చేసింది. అలాగే ఈ సినీ పరిశ్రమ గాని లేదా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ అధిపతులు, వీళ్ళందరినీ కూడా సమీకరించి ఏ వర్గానికి ఆ వర్గం గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసి వాళ్ళని అడుగుతారా? వైఎస్ఆర్సీపీ తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అడగరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ₹1 వితరణ చేయటం అనేది లేదు. వాళ్ళ కుటుంబం ఎవరిని, పేదవాళ్ళని చదివించిన పాపాన పోలేదు, పేదవాళ్ళని ఆదుకున్న పాపం వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా కాదు, వ్యక్తిగతంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని కూడా చదివించడం గాని, లేదా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం గాని, లేదా అనాథ పిల్లలకి ఆశ్రమం ఇవ్వటం గాని, అలాంటిది ఏమి వాళ్ళు చేయలేదు. అదే చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గాని, బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ గాని, కొన్ని వేల మంది పిల్లలు స్కూళ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుతూ ఉన్నారు. అనేక మంది అనాథ పిల్లలకి ఆశ్రమం ఇచ్చారు. అది రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే ప్రమాదాల్లో చనిపోతారో అనాథలైనటువంటి పిల్లలకి, వాళ్ళందరికీ కూడా చదివించేటువంటి పరిస్థితి. అలాగే కడపలో వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు భువనేశ్వరి గారు ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పేద రైతులకి, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చారు. అలాగే హెరిటేజ్ సంస్థ అనేక సహాయ కార్యక్రమాలు చేసింది, చేస్తుంది కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ₹1 కోటి నేను వ్యక్తిగతంగా దీనికి ఇస్తున్నాను, లేదా ఫలానా పిల్లవాడిని నేను చదివిస్తాను, లేదా ఫలానా అమ్మాయికి నేను పెళ్లి చేస్తాను, లేదా ఫలానా జబ్బుతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి నేను ఫలానా హాస్పిటల్లో చేర్పించి ఆ ఖర్చులు భరిస్తాను అని చెప్పినటువంటి సందర్భం నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను చూడాల. అదే చంద్రబాబు గారు ఎన్నిసార్లు ఎంతమందిని ఆదుకుంటూ మాట్లాడారో మీకు తెలియదు కాదు. అలాగే చిరంజీవి కుటుంబం రక్తదాన శిబిరాలు నిర్వహించడం గాని, లేకపోతే అనేక రకాలుగా సాయం చేయడం కానీ మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎంత డబ్బు సంపాదించినా ఇవాళ ఈ రకంగా ఆదుకుంటే వాళ్ళకి ఆ ఊర్లో పేరుంటది, మంచి పేరు ఉంటుంది. ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నా ఉపయోగం ఏముంది రఫీ గారు? 10 మందికి సహాయం చేయలేని జీవితం.
ఇప్పుడు లేనివాడు ఎటు చేయలేడు, ఉన్నవాడు చేయగలుగుతాడు కదా. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు సార్. అవును. 5 లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ భూమి మీద. Right. ఎందరో పుడుతున్నారు, Right. ఎందరో వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం, కానీ పేరు మాత్రం మిగులుతుంది. Right. సమాజంలో గౌరవం Right. మాత్రం మళ్ళీ వస్తారు రఫీ గారు. మిగులుతుంది. ఇలాంటి పరిస్థితులు అందరూ ముందుకు రావాలని చెప్పి నేను Okay. ప్రైమ్ లైన్ ద్వారా నేను